హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మేము వెంకన్న స్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాం, వాడపల్లి. చాలా మంత్స్ నుంచి అనుకుంటున్నాం, బట్ అస్సలు కుదరట్లేదు. ఫైనల్లీ ఈరోజు అయితే మా హస్బెండ్కి మా తమ్ముడికి హాలిడే రావడంతో మార్నింగ్ ఫిక్స్ అయ్యాము. సో ఇక్కడ నేనైతే ఫస్ట్ రెడీ అయిపోయి ఇంట్లో దండం పెట్టేసుకున్నాను. మా ఈ జర్నీ చాలా ప్రశాంతంగా, ఎటువంటి ఆటంకాలు రాకుండా ప్రశాంతంగా జరగాలని చెప్పి అండ్ పిల్లలతో సేఫ్గా వెళ్ళాలని చెప్పేసి దేవుడికి అయితే ఫస్ట్ దండం పెట్టుకున్నాను. నా పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత చిన్నోడిని అయితే లేపాను. యాక్చువల్లీ మా పెద్దోడిని అయితే లేపానని అనుకోండి. ఇంకా డే అంతా చాలా నీరసంగా క్రాంకీగా ఉంటాడు, అందుకే వాడిని వెళ్ళే లోపు లేపుదాం. ఎలాగో మా హస్బెండ్ నైట్ డ్యూటీ చేసి రావడానికి 8 ఎలా అవుతుంది. సో కంగారు ఏం లేదని చెప్పేసి ఫస్ట్ చిన్నోడిని లేపాను. వీడిని రెడీ చేసి ఆ పదవన్నం దేవుడికి పెట్టిన నైవేద్యమే వీళ్ళకి బ్రేక్ఫాస్ట్గా పెట్టేశాను. ఇంకిద్దరిని రెడీ చేసేసరికి మా హస్బెండ్ కూడా వచ్చారు. ఇంకా ఆయన కూడా రెడీ అయిపోయిన తర్వాత మేము ఇక్కడ నుంచి ఇంటి దగ్గర నుంచి 9కి అయితే స్టార్ట్ అయ్యి బస్ స్టాండ్కి వెళ్ళి అక్కడ ఫస్ట్ ఎంక్వైరీ దగ్గరికి వెళ్ళి కనుక్కున్నాము. అంటే మేము నాన్ స్టాప్ కానీ ఎక్స్ప్రెస్ కానీ ఎక్కాలి అనుకుంటున్నాము, నార్మల్ కాకుండా. మా టైం అయితే బాగుంది, అందుకే బస్ ఆల్రెడీ వెయిటింగ్లో ఉంది. ఇంకా వెంటనే ఆ బస్సు అయితే ఎక్కేసాము. ఈ సీట్స్ కానీ అన్నీ చాలా బాగుంది, కంఫర్టబుల్గా బేబీకి పిల్లలిద్దరికి చాలా బాగుంది పడుకోవడానికి కానీ. సో దీని కాస్ట్ కూడా 120 రూపీస్ రావులపాలెంలో అవుతుంది అనమాట. 2 అవర్స్ జర్నీ. అండ్ మేము టికెట్ తీసుకుని ఇంక లోపలికి వెళ్ళిన తర్వాత చాలా పీస్ఫుల్గా ఉంది. పిల్లలకు కూడా ఎక్కడ క్రాంకీ అవ్వలేదు, ఎందుకంటే సీట్స్ అంత కంఫర్టబుల్గా ఉన్నాయి. అండ్ జర్నీ కూడా మేము కూల్గా ఉంది కాబట్టి పిల్లలు ఎక్కడ అస్సలు క్రాంకీ అవ్వలేదు. ఇంకా బస్ ఎక్కి ఒక హాఫ్ అన్ అవర్లోని వాళ్ళు స్లీప్ అయితే వేస్తుంది అనమాట. అండ్ ఇక్కడ నుంచి చూస్తుంది ఇదైతే మా కాలేజ్ అనమాట, నేను చదివిన కాలేజ్. ఇలా ఈ జర్నీస్ చేసినప్పుడు మనం చదివిన కాలేజ్ అవి అలా చూస్తుంటే భలేగా అనిపిస్తుంది కదా. సో ఇక్కడ ప్రెజెంట్ అయితే కొంచెం ఖాళీగా ఉండడం వల్ల పిల్లలు కూడా ఒక్కొక్క సీట్లో కూర్చున్నారు. తర్వాత రష్ అయిపోయింది, అప్పుడు పిల్లలు కూడా హ్యాపీగా పడుకోవడంతో మా జర్నీ చాలా పీస్ఫుల్గా కంప్లీట్ అయింది. అండ్ ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే ఇలా సీట్స్ ఇలాగా కంఫర్టబుల్గా వెళ్ళినట్టయితే పిల్లలు ఉన్న వాళ్ళు మెయిన్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా బస్సులో లేచి తిరగడము అట్లా క్రాంకీ అవ్వకుండా ఉంటారు. సో ఈ రావులపాలెం బ్రిడ్జ్ చూస్తేనే అర్థమైపోయింది. మేమైతే రీచ్ అయిపోయాం. మ్యాక్సిమం మాకు 9:30 కదా, మేము అక్కడ దిగేసరికి 11:30 అయింది. కరెక్ట్గా 2 అవర్స్లో మేమైతే రీచ్ అయిపోయాం రావులపాలెంకి. సో అక్కడ నుంచి ఆ స్టేషన్ దగ్గరే మనం ఆటోస్ అడిగామనుకోండి చాలా రేట్ చెప్తారు, 40 రూపీస్ చెప్పారు. అలా కొంచెం ఎదరికి వెళ్ళినట్టయితే మనకి రన్నింగ్ ఆటోస్ ఉంటాయి. సో అక్కడైతే 20 రూపీస్ ఛార్జ్ చేస్తారు అంతే. మేము రావులపాలెం నుంచి టెంపుల్కి సో 20 రూపీస్తో మేము టెంపుల్కి అయితే వచ్చేసాము. ఇక్కడ వచ్చి ఆటోలో నాకు చిన్న ఇన్సిడెంట్ అయితే జరిగింది, అది మీతో షేర్ చేస్తాను. సో మనుషుల మీద నమ్మకం ఎట్లా పోతుంది అని చెప్పేసి. యాక్చువల్లీ ఇక్కడ మా మమ్మీ వాళ్ళు మా నిక్కీ గాడు అండ్ నా ఊళ్ళో మా చిన్నోడు ఉన్నాడు కదా, నా హ్యాండ్ బ్యాగ్ పట్టుకోవడానికి నేను ఇబ్బంది పడుతున్నానని చెప్పి మా ఎదురుగుంటా కూర్చున్న పట్టుకుంటానమ్మా అని చెప్పింది. సో పోలే నా ఎదురుగుంటానే కూర్చుంటున్నారు కదా అని చెప్పి ఇచ్చాను. ఆవిడ బ్యాగ్ నుంచి ఉన్న మనీ అంతా తీసుకుంది, చేంజే. అండ్ 10 రూపీస్ 50 రూపీస్ అట్లా ఒక 50 రూపీస్ అలా ఉంటుంది, 5 రూపీస్ కాయిన్స్ అలాగా. సో ఎప్పుడు తీసేదో నేను చూస్తూనే ఉన్నాను, అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాను, బట్ ఎప్పుడు ఆవిడ తీసుకుందో అర్థం కాలేదు. సో ఎలా జర్నీస్ చేసేటప్పుడు అసలు ఎవరిని నమ్మొద్దు. సో యాక్చువల్లీ ఎదురుకుంటూ కూర్చున్నారు కదా, పిల్లలతో బాగా ఆడుతున్నారు కదా అని చెప్పి అలా హ్యాండ్ బ్యాగ్ ఇచ్చాను అనమాట. సో ఇంకా తక్కువ మనీయే కాబట్టి సో దిగిన తర్వాత నేను చేంజ్ కోసం చూసుకుంటే అప్పుడు మిస్ అయింది, అంటే అప్పటికి ఆటో వెళ్ళిపోయింది అనుకోండి. సో అప్పుడు అర్థమైంది అసలు ఈ ఇప్పుడు ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో కూడా అర్థం కావట్లేదు. ఇట్స్ స్మాల్ ఇన్సిడెంట్ మీతో షేర్ చేసుకున్నాను. సో ఇక్కడ టెంపుల్కి అయితే మేము రీచ్ అయిపోయాము. ఇక్కడ స్టార్టింగ్ ఫోన్స్ అనేవి మనం స్టార్టింగ్లోని కౌంటర్లోనే ఇచ్చేయాలి. సో మేము యాక్చువల్లీ ఇది టెంపుల్ వచ్చి 1కి క్లోజ్ అనమాట. సో మేము 12:30కి మేము ఇక్కడికి వచ్చాము. ఫాస్ట్గా ఇంకా దర్శనానికి చేసుకోవాలని చెప్పి ఫోన్స్ అయితే ఇక్కడ సబ్మిట్ చేసేసి మేమైతే ఫ్రీ ఎంట్రీలో, అంటే ఈరోజు చాలా క్రౌడ్ అనేది చాలా తక్కువే ఉంది, అందుకే డైరెక్ట్గా ఇక్కడ ఫోన్ స్లిప్పర్స్ బ్యాగ్ అంతా కౌంటర్లో ఇచ్చేసి వెంటనే మేము లైన్లోకి అయితే వెళ్ళిపోయాము. లైన్ జర్నీ అంతా దర్శనం అయిన తర్వాత మేము మళ్ళీ ఫోన్ తీసుకుని లోపలికి వచ్చాం. అండ్ మీలో ఎంతమందికి తెలుసు ఇలా కాయిన్స్ ఈ టెంపుల్లో నిలబెడతారని చెప్పి, ఇలా 7 టైమ్స్ పెట్టాలని చెప్పి మా మమ్మీకి ఎవరో చెప్పారంట. సో ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ఇలా కాయిన్స్ నిలబెడదాము అని చెప్పి అన్నది. దర్శనం అయిపోయిన తర్వాత మేము ఇట్లా స్టార్ట్ చేసాము. నియర్లీ హాఫ్ అన్ అవర్ అయితే కూర్చున్నాం ఇక్కడ, బట్ నాకైతే ఒక్క కాయిన్ కూడా అస్సలు పెట్టడమే అవ్వలేదు. సో ఇంకా మా మమ్మీ మా తమ్ముడు అయితే బాగా పెట్టారు కాయిన్స్, చాలా కాయిన్సే పెట్టారు. అండ్ మా మమ్మీ అయితే నియర్గా 7 కాయిన్స్ అయితే నిలబెట్టారు. ఇక్కడ చాలామంది ఇలా కాయిన్స్ అనేది నిలబెడుతున్నారు. మీలో ఎంతమంది ఇలా ట్రై చేశారో, ఎన్ని కాయిన్స్ పెట్టగలిగారు అనేది కామెంట్ చేయండి. సో ఆఫ్టర్ దట్ మా హస్బెండ్ అయితే అందరికీ కోకోనట్
పగలగొట్టి అందరికీ ప్రసాదం అయితే ఇచ్చారు. సో ప్రసాదం తిన్న తర్వాత మేము ప్రదక్షిణాలకైతే స్టార్ట్ చేసాము. యాక్చువల్లీ స్టార్టింగ్ చేయాలి కదా, ఇక్కడ దర్శనం అనేది క్లోజింగ్ అయిపోతుంది, ఫాస్ట్గా దర్శనం చేసుకోండి అని అనగానే మేము ఫస్ట్ దర్శనానికి వెళ్ళిపోయాము. ఆఫ్టర్ దట్ మేము ప్రదక్షిణాలు చేసామన్నమాట. 7 టైమ్స్ తిరగాలని చెప్పి మా పిల్లలు మేము మొత్తం తిరిగాము. టెంపుల్ అంతా మంచిగా చూసి, అంటే చాలా ఖాళీగా ఉంది, మేము వెళ్ళిన టైం అలాంటిది. సో టెంపుల్ అంతా మంచిగా అంతా చూసి అప్పుడు మేము రిటర్న్ అయితే అవబోతున్నాం. యాక్చువల్లీ టెంపుల్కి రావడం నేను ఫస్ట్ టైం, కానీ నాకు చాలా బాగా నచ్చింది. ఈ మెయింటెనెన్స్ అంతా చాలా నీట్గా, అలాగే పిల్లలకి పాలు ఇవ్వడానికి సపరేట్గా ఒక రూము అండ్ వాష్రూమ్స్ కానీ అన్నీ కూడా చాలా బాగా అనిపించినవి. అండ్ ఎక్కడ అయినా మనకి టెంపుల్ అంతా చాలా ప్రశాంతంగా, అండ్ నాకైతే చాలా చాలా బాగా నచ్చింది ఈ టెంపుల్. అండ్ వెంకన్న స్వామిని కూడా ఈరోజు నేను చాలా ప్రశాంతంగా దర్శనం అనేది చేసుకున్నాము. అండ్ తర్వాత ఈ ఇక్కడ ఈ స్పాట్ దగ్గర చాలామంది ఫొటోస్ అనేవి తీయించుకుంటున్నారు. మాకైతే చాలా బాగా టైం కుదిరింది. ఫస్ట్ మేము స్టార్టింగ్ వెళ్ళేటప్పుడు కొంచెం రష్గా ఉంది, తర్వాత వెయిట్ చేసాం అండ్ మంచిగా ఫొటోస్ తీసుకుని అప్పుడు మేము రిటర్న్ అయితే ఫస్ట్ అన్నదానంకి వెళ్తున్నాం. అక్కడ లైన్ ఎక్కువ ఉంటే ఆగిపోదాం అనుకున్నాం, బట్ అక్కడ కూడా లైన్ అనేది పెద్ద ఎక్కువ ఏం లేదు. మేము వెళ్ళి లైన్లో నించోగానే లైన్ కూడా క్లియర్ అయిపోయింది. గోయిందా లైన్ మేము వెళ్ళేసరికి స్టార్ట్ అయ్యింది. వితిన్ మాకు 15 మినిట్స్ పట్టింది అంతే లైన్లో. ఆఫ్టర్ దట్ ప్లేట్స్ అవి అక్కడే తీసుకుని లోపలికైతే వచ్చేసాము. అండ్ ఇక్కడ అన్నదానం కూడా చాలా మెయింటెనెన్స్ అనేది చాలా బాగుంది. అండ్ ఇక్కడ మనకి గాడికి సపరేట్గా ప్లేట్ కావాలని చెప్పేసి ఏడ్చాడు. సర్లే తింటాడు కదా అని చెప్పేసి అనుకున్నాము. నిజంగా చాలా నీట్గా తిన్నాడు. నాకే ఆశ్చర్యంగా అనిపించింది. ఫస్ట్ టైం ఇలాగా బయటకు వచ్చినప్పుడు వాడు సపరేట్గా ప్లేట్ తీసుకుని అందంగా తినడం అనమాట. సో ఇంక మా చిన్నోడు అల్లదైతే ఇంక అంతే. సో ఇక్కడ తిన్న తర్వాత ఇక్కడ ఈ మెయింటెనెన్స్ కూడా నాకు బాగా నచ్చింది. అవి ప్లేటర్లో క్లీన్ చేసుకుని అక్కడ ఇచ్చేయడం, వెంటనే క్లీనింగ్ అయిపోతుంది. ఇంట్లో ఎన్ని బొమ్మలు ఉన్నా కూడా ఇలా బయటకు వచ్చినప్పుడు ఏదో ఒక చిన్న బొమ్మ అయినా పిల్లల కోసం కొనాలి అని అనుకుంటాను నేను. సో నీకు ఇక్కడ బ్యాగ్కి మా హస్బెండ్ బండికి ఇలా కీ చైన్ అయితే తీసుకున్నాను. తర్వాత ఒక ఫోన్ అండ్ మా నిక్కీ గాడి కోసం ఒక చిన్న బొమ్మ తీసుకున్నాను. బట్ ఇక్కడ చూసారంటే ఇద్దరికి సేమ్ తీసుకోకపోవడం మాది తప్పు. అండ్ నిక్కీ గాడికి అదే ఫోన్ కావాలంట, చిన్నోడికి అదే ఫోన్ కావాలంట. ఈ ఆటో అయితే నాకు భలేగా అనిపించింది, ఎక్కువ ప్లేస్ ఉన్నట్టు అనిపించింది. సో అండ్ తర్వాత సేమ్ బస్ ఎక్కేసి మేమైతే రిటర్న్ వచ్చేసాం. మా టూర్ అయితే ఇట్లా కంప్లీట్. మేము 3కి అయితే ఎక్కాము, ఇంటికి వచ్చేసరికి 5:30. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.